హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో మామిడికాయ నిల్వ పచ్చడిని చాలా ఈజీగా పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా కానీ అన్నీ కూడా ఒకే కప్పుతో కొలిచి తీసుకున్నారు అంటే పచ్చడి చాలా బాగా కుదురుతుందండి. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. ఇక్కడ నేను 2 కేజీల మామిడికాయలతో ఈ మామిడికాయ నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ నేను తెల్ల గులాబీలు తీసుకున్నాను. పచ్చడి కోసం తెల్ల గులాబీలు కానీ చిన్న రసాలు కానీ పెద్ద రసాలు కానీ ఏవైనా తీసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. అలాగే అన్నీ కూడా ఒకే కప్పుతో కొలిచి తీసుకోవాలి. పచ్చడి కోసం ఇక్కడ నేను మామిడికాయలను తీసుకొని నీట్గా క్లీన్ చేసేసి తడి లేకుండా పూర్తిగా తుడిచేసి ఫ్యాన్ కింద ఒక 2 గంటల పాటు పెట్టాను. తడి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలా మామిడికాయ ముచ్చిక తీసేసి ఆ తర్వాత ఈ మామిడికాయలని నేను బయటికి పంపించి ముక్కలు కొట్టించాను. కావాలి అంటే ఇంట్లోనైనా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు కత్తిపీట ఉంటే. ఇక్కడ బయట నుంచి ముక్కలు కొట్టించి తీసుకొచ్చిన తర్వాత పైన ఉన్న లేయర్ తీసేసి నీట్గా తుడిచేసి వేరొక గిన్నెలోకి కొలుస్తున్నాను. నేను తీసుకున్న కప్పుతో 4 కప్పుల వరకు ముక్కలు వచ్చాయి. ఏ కప్పుతో అయితే 4 కప్పులు అవుతాయో అలా ఆ కప్పునే కొలతగా పెట్టుకోండి, ఈజీ అవుతుంది మిగతావి కొలుచుకోవడానికి. మీడియం సైజు ముక్కలుగా ఇలా కట్ చేయించుకోవాలి. పైన ఉన్న లేయర్ని తీసి నీట్గా తుడిచి తీసుకున్నాను. ఈ 4 కప్పుల ముక్కలని పక్కన పెట్టేసి మళ్ళీ అదే కప్పుతో ఉప్పు కారంని కొలిచి తీసుకుందాం. 4 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పుకి నిండుగా కారంని, ఆ తర్వాత 1/2 కప్పు వరకు ఉప్పుని తీసుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇదే కప్పుతో 1/2 కప్పు వరకు ఆవపిండిని తీసుకోవాలి. ఆవాలని దోరగా వేయించి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టి తీసుకున్నాను. ఆవపిండి మీ ఇష్టాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతి పొడి తీసుకుంటున్నాను. మెంతుల్ని కూడా దోరగా వేయించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పొడి పట్టి తీసుకోవాలి. ఆల్రెడీ ఇంట్లో మెంతి పిండి ఉంది కాబట్టి ఆ మెంతి పిండినే తీసుకున్నాను. నెక్స్ట్ 1/2 కప్పు వరకు వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. వీటన్నిటిని కూడా చక్కగా కలిపేసేయాలి. 4 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు, 1/2 కప్పు ఆవపిండి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతిపిండి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే కొలతలన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి. నెక్స్ట్ మామిడికాయ ముక్కల్లోకి 1 కప్పు పల్లి నూనెని తీసుకుంటున్నాను. వేరుశనగ నూనె అయినా నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చు. 1 కప్పుకి నిండుగా నూనె తీసుకున్నాను. నూనె అంతా కూడా ముక్కలకి పట్టించిన తర్వాత ఈ ముక్కలని కారం కలిపి ఉంచిన గిన్నెలోకి వేసేయాలి. అలాగే ఈ కారంలోకి పసుపు వేయడం మర్చిపోయాను. 2 స్పూన్ల వరకు పసుపు కూడా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపి నూనె రాసి ఉంచిన మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా, నూనె పట్టించిన మామిడికాయ ముక్కలు కూడా ఇలా ఈ కారంలోకి వేసేయాలి. ఇలా వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపి మిగతా నూనెను కూడా మళ్ళీ వేసేయాలి. 4 కప్పుల మామిడికాయ ముక్కలకి 2 కప్పుల నూనె అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ముక్కలన్నింటినీ కూడా వేసిన తర్వాత మనం తీసుకున్న ఉప్పు, కారం, ఆవపిండి అంతా కూడా ముక్కలకి చక్కగా పట్టించిన తర్వాత ఈ పచ్చడిని 3 రోజుల పాటు ఊరపెట్టాలి. ఊరిన తర్వాత ఒకసారి రుచి చూసి ఉప్పు, కారం, నూనె ఏమైనా తక్కువైతే మళ్ళీ అప్పుడు వేసి కలుపుకోవచ్చు. 4 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు, అలాగే 1/2 కప్పు ఆవపిండి, 2 స్పూన్ల వరకు పసుపు, 2 స్పూన్ల వరకు మెంతిపిండి, 2 కప్పుల నూనె అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ కొలతలతో చేశారు అంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకైనా కానీ పచ్చడి అస్సలు పాడవకుండా చాలా బాగా కుదురుతుంది. చూడండి, లాస్ట్లో మళ్ళీ 1 కప్పు నూనె వేశాను. ముందు మామిడికాయ ముక్కల్లోకి 1 కప్పు వేశాను కదా, ఇప్పుడు మరో కప్పు నూనె కూడా వేసేసి అంతా కూడా కలిపేస్తున్నాను. నూనె చూస్తే ఎక్కువ అనిపిస్తుంది కానీ పచ్చడి ఊరిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది. పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండాలి, అస్సలు పాడవకూడదు అంటే నూనె ఎక్కువగానే ఉండాలండి. అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇలానే ఈ గిన్నెలోనే ఊరపెట్టకుండా మరొక గిన్నెలోకి పెట్టేస్తున్నాను నేను. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది పచ్చడి ఎంత బాగా వచ్చిందో. ఇలా వేరొక గిన్నెలోకి వేస్తున్నాను, గాజు బౌల్లోకి వేస్తున్నాను నేను. ఇలా వేసేసి మూత పెట్టి 3 రోజుల పాటు ఊరపెట్టాలి. ఈ కొలతలతో పచ్చడి చేశారు అంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకైనా కానీ ఎలాంటి డౌటు లేకుండా చాలా బాగా కుదురుతుందండి. అంతా కూడా ఇలా వేసిన తర్వాత గిన్నెకి నిండుగా వస్తుంది. కాబట్టి
కొంచెం పచ్చడిని వేరొక గిన్నెలోకి తీస్తున్నాను. ఇలా వేరొక గిన్నెలోకి తీసిన తర్వాత ఈ పచ్చడిని మూత పెట్టేసి 3 రోజుల పాటు ఊరపెట్టాలి. 3 రోజులు ఊరడం వల్ల ఉప్పు కారాలు ఏమైనా తక్కువైతే మనకి ఈజీగా తెలుస్తుందండి. కాబట్టి మూత పెట్టి 3 రోజుల పాటు పక్కన పెట్టేస్తున్నాను. మళ్ళీ 3 రోజుల తర్వాత మూత తీసి అంతా కూడా ఒకసారి అడుగు నుంచి తిప్పి టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ, కారం కానీ, నూనె కానీ ఏం తక్కువైనా కానీ ఈ టైంలో వేసి కలిపి మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు. చూశారు కదా, నూనె అంతా కూడా చక్కగా పైకి తేలి పచ్చడి బాగా ఊరింది కదా. ఇప్పుడు ఒకసారి తిప్పి రుచి చూసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కొలతలకి ఏమీ తక్కువ కాలేదండి, కరెక్ట్గానే సరిపోయాయి. కాబట్టి నేను ఎక్స్ట్రా ఏమీ వేసి కలపట్లేదు. ఒకవేళ మీకు ఏమైనా తక్కువైతే ఈ టైంలో వేసి కలిపి మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు. వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదండి పచ్చడి ఎంత బాగా వచ్చిందో. ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా కానీ ఎలాంటి డౌట్ లేకుండా చాలా బాగా వస్తుంది. అంతా కూడా ఒకసారి తిప్పి గాజు సీసాలో కానీ లేకపోతే జాడీలో కానీ స్టోర్ చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటనే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. కాకపోతే కాస్త కలర్ చేంజ్ అవుతుంది అనుకుంటే ఫ్రిడ్జ్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.